తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటాము, దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం. గురుగారు, కేరళ నాడీ శాస్త్రం ప్రకారం అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణపతి జ్యోతోప్య నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మీనరాశి వారికి మీకు ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి ఇబ్బంది అనేది తప్పదు. వాడికి స్త్రీలకైనా పురుషులకైనా కొన్ని సమస్యలు అనేది అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. శనీశ్వర భగవంతుడు నిరంతరంగా పూజించడం, శనీశ్వరుని ఒక మంత్రాన్ని జపించడం, శనీశ్వరుని ఒక గాయత్రి జపించడం వల్ల మంచి శుభ ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి మీనరాశి వాళ్ళు తను ఒకటి తలుచుకోవాలనుకున్నా, ఇంకొకటి చేయాలనుకున్నా కొద్దిగా గ్రహస్థితులు వ్యతిరేకిస్తాయి కాబట్టి వాళ్ళు అనుకున్నామంటే ఒక కార్యక్రమం వ్యర్థం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నట్టు పోయినప్పటికి కూడా ఈ ఓవరాల్గా ఈ యొక్క అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఒక వంతు మీకు మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటే శుభవార్త వింటారు. మంచి మీ యొక్క ధైర్యమే మిమ్మల్ని ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి. అవునండి. సరే, మరి ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్యలు కానీ, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, వీటితో బాధపడుతున్న వారికి ఎలాంటి నష్టాలు జరగబోతాయి? మీనరాశి వారికి వివాహము పరంగా అంటే కొద్దిగా ఆలోచించవలసిన విషయమే. మీకు ఒకవేళ వివాహము అలాంటివి ముందుకు వస్తే దానికి శాంతి పరిహారం చేసుకొని ముందుకు సాగడం చాలా ఉత్తమమైన విషయము. ఉద్యోగము స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీకు బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బదిలీ అయ్యేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మంచి ఒక ఆఫీస్ని చూసుకోవడం, మంచి సంపాదన చూసుకోవడం ముందు సాగటం వల్ల చాలా మంచిది. మరియు అదే విధానంగా మీరు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారంలో కావచ్చు, ఇతర రంగంలో పెట్టినటువంటి విషయాల్లో కావచ్చు, ఎగుమతి రావాలంటే కూడా సంసార కుటుంబ బాధ్యతలు అనేది మీ పైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి నుంచి మీరు బయటపడాలి. ఈ రాశిలో ఉన్నవారి చిన్నపిల్లల మెంటాలిటీ ఎలా ఉండబోతుంది? అంటే ఎక్కువగా నష్టం కనిపించేలా ఉంది అని మీరు అన్నారు కదా, మరి దాని ప్రభావం చిన్నపిల్లలపైన ఎలా పడుతుంది? అనారోగ్యం, మానసికమైన ఒత్తిడి చాలా వరకు కూడా ఇబ్బంది పరగా కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికంతా కొంతకాలమే ఉంటుంది. ఎక్కువ శాతం భయపడే విషయం ఏం లేదు. ఎక్కువ శాతం ఇప్పుడు ఉన్నటువంటి ఒక గ్రహస్థితి అనుకూల ప్రకారంగా వాళ్ళకి ప్రెషర్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్స్ మూమెంట్స్ వల్ల మైండ్ ఇదైపోతుంది. కాబట్టి కొద్దిగా వేరే ఒక కార్యక్రమంలో చేసుకోవడం వల్ల మంచి ఒక ఫలితం రావడానికి ముందు సాగవచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు కదా శనీశ్వరిని పూజించితే మంచి జరుగుతుందని. అంటే ఆడవారు మగవారు ఎవరైనా శనీశ్వరిని పూజించాలా? ఈశ్వరుడు శనీశ్వర భగవంతుడు ప్రతి వారికి సకల కళ జీవరాశి పైన ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ జీవరాశుల పైన అంటూ భేదాలు ఉండవు. ఆయనకు అందరు కూడా శని సమానులే కాబట్టి వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షం అందరిపైన కలగాలంటూ ప్రతి శనివారం కానీ, శని త్రయోదశి రోజు కానీ, శని మహాశివరాత్రి రోజు కానీ చక్కటి పరిహారం చేసుకుంటూ స్వామివారికి నూనెతో నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయండి. నవగ్రహాలయం ఉంటుంది కదమ్మా, నవగ్రహాలయం చక్కగా వెళ్ళండి. నువ్వుల నూనె తీసుకోండి. స్వామివారికి నువ్వులు అధ్యయనం వదిలిపెట్టి ఆ స్వామివారికి తైలంతో చక్కగా అభిషేకం చేసి ఆ ఒక నలుపు వస్త్రాలతో స్వామివారి విగ్రహంకి కట్టి చక్కటి నువ్వుల నూనెతో దీపార్జన చేసుకుంటే అయితే మాత్రాన మంచి శుభఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు జపిస్తే మంచి జరుగుతుంది? స్వామివారికి ఒక విశేషమైనటువంటి ఒక తంత్ర సాధనకు సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ద్వారా మీరు జపం చేసుకుంటే చక్కటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ఆరోగ్యవంతుడిగా మీరు ఉండడం ఉంటుంది. జనాల్లో కూడా అతి వేగంగా మిమ్మల్ని గుర్తింపబడతారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ముందు సాగడానికి ఆస్కారం కనపడుతుంటుంది. మరి ఈ రాశి వారు ఎక్కువగా విదేశాలలో చదువుకోవాలి అని ప్రయత్నించే వారికి శుభకార్యాలే జరుగుతాయా? దేశ విదేశ ప్రయాణం ఈ ఒక సమయంలో కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ మీ ప్రయత్నాన్ని కొనసాగుతూ ఉండండి. మీ యొక్క విఫలం అనేది కాకుండా మిమ్మల్ని ఆ భగవంతుడు నిరంతరంగా మిమ్మల్ని కాపాడుతుంటారు. వాస్తవానికి మీరు నలుపు నీలం వస్త్రాలు ధరించకండి.
దానివల్ల కాస్త ఇబ్బంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ శాతము చక్కగా స్వామివారి ధ్యానం చేస్తూ నిరంతరంగా మీరు పూజలో పాల్గొనుకోండి. మీరు విదేశాలు మరి అక్కడే స్థిరపడడం ఒక యోగదాయకమైనటువంటి శుభాశిస్సులు రావడానికి ఆస్కారం కనపడతాయి. గురుగారు, కేరళ నాడి శాస్త్రం ప్రకారం మీరు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది? ఎక్కువ శాతం శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వులు, ఆ రోజున నల్ల నువ్వులు లడ్డు అంటారు కదమ్మా, బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థం. ఆ పదార్థాన్ని మీరు స్వామివారికి నివేదన పెట్టినటువంటి ఆలయంలో చక్కటి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరూ కూడా ఒక ఆ లడ్డుతో పాటు మీరు తోచినటువంటి ఒక ఇడ్లీ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ అలాంటివి పేదవాళ్ళకి పంచిపెట్టండి. వాళ్ళకి వస్త్రం ఇవ్వండి. అంత శుభాశీస్సులు జరుగుతాయి, మేలు జరుగుతుంది. అంటే గుడికి వెళ్ళే వీలు లేని వారికి ఇంకా ఏదైనా మంత్రం జపిస్తే చాలు అన్నట్టుగా ఏదైనా మంత్రం ఉందా గురించి? తప్పకుండా అండి. వాళ్ళు మనం సంపాదిస్తే నేను వాళ్ళ రాశి వాళ్ళ నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు. గురూజీ, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. నమస్తే.